ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుందా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా? ఇప్పటికే హరీష్ కేటీఆర్ ను విచారించిన సిట్ కేసీఆర్ ను విచారణకు పిలుస్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులను పిలిచిన సిట్ చివరిగా మాజీ సీఎం ను విచారిస్తుందా? కేసీఆర్ విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది? కేసీఆర్ విచారణ తర్వాత రాజకీయ నాయకుల అరెస్టులు ఉంటాయా? కేటీఆర్, హరీష్, కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా? అగ్రనేతలు అరెస్ట్ అయితే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? గత ప్రభుత్వంలో హోంమంత్రిని సిట్ విచారిస్తుందా? అప్పటి డీజీపీలను విచారణకు పిలుస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు క్రమంగా గులాబీ అగ్రనేతల చుట్టూ బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిఘా వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముంగిట నిలిచింది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను సుదీర్ఘంగా విచారించిన సీట్ తదుపరి అడుగు మాజీ ముఖ్యమంత్రి వైపు వేయబోతుంది అన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేవలం విచారణేనా లేక అరెస్టు కూడా ఉంటుందా అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. దర్యాప్తు సంస్థల దూకుడు చూస్తూ ఉంటే రాబోయే వారం రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవా అనే చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తొలుత మాజీ మంత్రి హరీష్ రావును 7 గంటల పాటు విచారించి ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచార వినియోగంపై ఆరా తీశారు. ఆ వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించడం దర్యాప్తులో వేగాన్ని సూచిస్తోంది. ఈ విచారణల సందర్భంగా నిందితులైన పోలీసు అధికారుల వాంగ్మూలాలను కూడా సీటు వారి ముందుంచినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వంలోని పెద్దలకు చేరవేసిన విధానంపై అధికారులకు కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ వరుస విచారణలు తదుపరి భారీ చర్యకు సంకేతాలు అనే చర్చ జరుగుతోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం. ఇప్పటికే దర్యాప్తు బృందం మాజీ సీఎం ను విచారించాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి తెలియకుండా ఇంతటి భారీ స్థాయిలో ట్యాపింగ్ జరగడం సాధ్యం కాదు అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తుంది. గతంలో అరెస్ట్ అయిన పోలీసు ఉన్నతాధికారుల స్టేట్మెంట్ లో కూడా ప్రభుత్వ అగ్రనేతల ఆదేశాల ప్రస్తావన వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. విచారణకు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలి అంటే కేసీఆర్ నుంచి సమాచారం సేకరించడం అనివార్యము అని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ కు నోటీసులు అందితే అది తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా మారనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బీఆర్ఎస్ అగ్రనేతకు కేవలం నోటీసులతోనే సరిపెట్టుకుంటుందా? ఆధారాలు పక్కాగా ఉంటే అగ్రనేతలను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అన్న వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగించడం, సాక్ష్యాల విధ్వంసం వంటి అభియోగాలు ఈ కేసులో బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో నిధుల మళ్లింపు కోసం ట్యాపింగ్ ను ఆయుధంగా వాడుకున్నారు అనే ఆరోపణలు నిరూపితమైతే అది మరింత కఠినమైన చర్యలకు దారితీస్తుంది. ఇక వచ్చే వారం రోజుల్లో సిట్ తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. ఈ పరిణామాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికే ఈ డ్రామా ఆడుతోంది అని కేటీఆర్ మండిపడుతున్నారు. మరోవైపు అధికార పక్షం మాత్రం ఇది చట్టం తన పని తాను చేసుకుపోవడమే అని వాదిస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వారు ఎంతటి వారైనా సరే శిక్షార్హులే అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ ప్రయోజనాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సిట్ తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను విచారించిన అధికారులు ఆనాడు శాఖాపరంగా అత్యంత కీలకమైన మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీని గాని, అప్పటి డీజీపీలుగా పనిచేసిన మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్లను గాని ఎందుకు ప్రశ్నించలేదు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక శాంతి భద్రతల బాధ్యత చూసే హోంమంత్రికి తెలియకుండానే ఇలాంటి భారీ ట్యాపింగ్ జరిగిందా, లేక ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకింగ్ ఎక్కడ గండి పడుతుందో అన్న భయంతోనే ప్రభుత్వం ఆయనను టచ్ చేయడం లేదా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక పోలీస్ శాఖకు బాసులుగా ఉన్న అప్పటి డీజీపీలను తప్పించి నేరుగా మంత్రులను విచారించడం వెనుక రాజకీయ స్కెచ్ ఉంది అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
ఇది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం కోసమేనా, లేక ఇందులో ఇంకేదైనా లోతైన మర్మం ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కేసీఆర్ లేదా కేటీఆర్ వంటి అగ్రనేతలు అరెస్ట్ అయితే తెలంగాణ రాజకీయాల్లో శూన్యత ఏర్పడే ప్రమాదం ఉందా అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఇక పార్టీని కాపాడుకోవడానికి కేడర్ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యను ఎలా ఎదుర్కొంటుంది అనేది కీలకం కానుంది. అగ్రనేతల అరెస్టు జరిగితే అది బీఆర్ఎస్ కు సానుభూతిని తెస్తుందా, లేక పార్టీని మరింత బలహీనపరుస్తుందా అనేది అంచనా వేయడం కష్టమే. ఏదేమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం ఒక నేర దర్యాప్తుగా మిగలకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా మారింది.